బ్రేకింగ్ న్యూస్ అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపుతూ ఉన్నాయి. నార్త్ కరోలినాలోని అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఈ ఘటనలో 3 మరణించారు, మరికొంతమందికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. అయితే సౌత్ పోర్ట్ యాచ్ బేసిన్లోని రెస్టారెంట్ వద్దకి గుర్తు తెలియని ఒక బోట్ వచ్చింది. ఒక్కసారిగా రెస్టారెంట్ పైకి ఆ బోట్లో నుంచో వ్యక్తి కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. కాల్పుల తర్వాత అదే బోట్లో పరారైపోయాడు ఆ దుండగుడు. నిందితుడి కోసం ప్రస్తుతానికి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటన జరిగింది సౌత్ పోర్ట్ యాచ్ బేసిన్ దగ్గర, ఓ రెస్టారెంట్ దగ్గర జరిగింది ఈ ఘటన. సౌత్ పోర్ట్ యాచ్ బేసిన్లో ఒక రెస్టారెంట్ వద్దకి గుర్తులేని వ్యక్తి బోట్లో వచ్చాడు. నార్త్ కరోలినాలోని సౌత్ పోర్ట్ యాచ్ బేసిన్లోని ఈ ఘటన చోటు చేసుకుంది. సో అమెరికాలో గన్ కల్చర్ మరీ శృతిమించిపోయింది, చాలా తీవ్ర రూపం దాల్చింది. గన్ కల్చర్ ఎంతలా పెరిగిపోయింది అమెరికాలో అనడానికి ఒక నిదర్శనం చార్లీ కిర్క్ మరణమే. డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడుగా కుడిభుజంగా వ్యవహరించినటువంటి చార్లీ కిర్క్ ఏ గన్ కల్చర్ పెరిగిందనేటువంటి విషయం పైన వ్యతిరేకిస్తూ ఆయన ఒక యూనివర్సిటీలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారో, అదే ఘటనలో అదే ప్రోగ్రాం రోజున అదే రకమైనటువంటి కాల్పులతో ఆయన కూడా మరణించారు. గన్ కల్చర్ పెరిగిపోయిందనే దానికి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసినటువంటి చార్లీ కిర్క్ గన్ కల్చర్ పెరిగిపోయిన విధానం బట్టి గన్తోనే పేల్చడంతో ఆయన మరణించాడు. అయితే ఆ తర్వాత నుంచి వరుసగా మరణాల సంఖ్య పెరుగుతోంది. సో రీసెంట్ డేస్లో జరిగిన ఘటనలకు సంబంధించి వారం 10 రోజులు జరిగిన సంఘటనల గురించి మీకు కొంత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇండియా బేసిన్ దగ్గర ఒక షూటింగ్ జరిగింది. marijuana ఈవెంట్లో ఈ షూటింగ్ జరిగితే 6గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి, 6గురు కూడా మరణించారు. సెప్టెంబర్ 10న ఎవర్గ్రీన్ హై స్కూల్ అక్కడ కూడా షూటింగ్ జరిగింది. దాంట్లో 3గురికి గాయాలయ్యాయి, 1 మరణించారు, మరో 2కి చాలా తీవ్రంగా గాయాలైపోయాయి. సో మొత్తంగా ఇక్కడ కూడా సుమారుగా 2 మరణించారు, 3గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఇంకోవైపుగా సెప్టెంబర్ 17న నార్త్ కోడరస్ టౌన్షిప్ దగ్గర ఏ మ్యాన్ అంబుష్డ్ పోలీస్ ఆఫీసర్స్ హూ వర్ ఇన్వెస్టిగేటింగ్ ఏ ప్రాపర్టీ ఆఫ్టర్ రిపోర్ట్ ఆఫ్ స్టేకింగ్ అండ్ హరాస్మెంట్. ఒక హరాస్మెంట్ కేసు విషయంలో అక్కడికి వచ్చిన పోలీస్ అధికారుల పైన ఒక వ్యక్తి పెన్సిల్వేనియాకు సంబంధించిన ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి పోలీసుల పైన ఏకంగా కాల్పులు జరపడంతో పోలీసులు 3 మరణించారు. ఆ తర్వాత పోలీసుల వైపు నుంచి కూడా ఆ వ్యక్తిపై కాల్పులు జరగడంతో ఆయన కూడా మరణించాడు. అయితే సెప్టెంబర్ 20న షెర్వరీ పోర్ట్ దగ్గర కూడా కాల్పులు జరిగాయి. సో అక్కడ సుమారుగా 150 మంది పబ్లిక్ ఉండగా అక్కడ కూడా ఒక మాస్ షూటింగ్ జరిగితే అక్కడ 2 మరణించారు, 6గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక్కడ వరుసగా చెప్పుకుంటూ పోతాను. ఇప్పుడు నేను చెప్పేది నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి. రాత్రి జరిగిన సంఘటన ఏంటంటే సౌత్ పోర్ట్ యాచ్ బేసిన్. సో సౌత్ పోర్ట్ యాచ్ బేసిన్ దగ్గర నార్త్ కరోలినా ప్రాంతంలో ఒక వ్యక్తి పడవలో వచ్చి రెస్టారెంట్ దగ్గరికి వచ్చి ఆ పడవలో నుంచి ఫైరింగ్ ఓపెన్ చేశాడు. ఈ ఫైరింగ్ ఓపెన్ చేయడంతో 3 మరణించారు, 8 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మొత్తంగా 11 మందికి పైగా వారంతా కూడా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స అందుతున్నారు. సో ప్రస్తుతానికి 3 మరణించారు. ఘటనలో కూడా నార్త్ కరోలినా సౌత్ పోర్ట్ యాచ్ బేసిన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. 3 మరణించారు. ఒక వ్యక్తి అమెరికన్ ఫిష్ కంపెనీ అక్కడికి వచ్చి ఆ రెస్టారెంట్ దగ్గరికి వచ్చి పడవలో ఉండిపోయి పడవలో నుంచి దాడి చేశాడు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. అయితే అమెరికాలోని నార్త్ కరోలినాలో ఓ అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్లో ఈ కాల్పులు జరిగాయి. సో సౌత్ పోర్ట్ యాచ్ బేసిన్ దగ్గరికి ఒక పడవలో వచ్చినటువంటి వ్యక్తి, ఎవడో వాడు తెలీదు, ఆ ఆగంతకుడు అక్కడికి వచ్చి అక్కడ ఆల్రెడీ రెస్టారెంట్లో ఉన్న వారందరిపైన ఒక్కసారిగా దాడి చేశాడు, గన్తో ఫైరింగ్ చేశాడు. ఈ గన్ ఫైరింగ్ చేయడం మూలంగా 3 మరణించారు, 8 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. తిరిగి మళ్ళీ అదే
పడవలో అక్కడి నుంచి పరారైపోయాడు. భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆ నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేసే లోపే అదే పడవలో అక్కడి నుంచి పరారైపోయాడు. సో పోర్ట్ ఏరియాకి చాలా దగ్గరగా ఇది. సో సౌత్ పోర్ట్ ఏరియాకి చాలా దగ్గర కావడంతో పడవలో అక్కడి నుంచి పరారైపోయాడు. మరి ఆ నిందితుడు ఎవరు? పర్టికులర్గా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అక్కడికి వచ్చి కాల్పులు జరిపాడా, లేదంటే సైకోనా? ఎందుకంటే అమెరికాలో ఈ గన్ కల్చర్ అనేది ఎక్కువగా అయిపోవడానికి గల ప్రధాన కారణం సైకో అయిపోవడమే. కొంతమంది సైకోగాలు స్కూల్ పిల్లలపై దాడి చేయడాలు, షాపింగ్ మాల్స్పై దాడి చేయడాలు, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో మరి ఇక్కడ రెస్టారెంట్పై దాడి చేసిన ఈ దుండగుడి విషయంలో పోలీసులు ఇంకా ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్న. శిల్ప, సో అమెరికాలో గన్ కల్చర్ శృతిమించిపోయింది, చాలా తీవ్ర స్థాయికి చేరుకుంది. భారీగా గన్ కల్చర్ పెరిగిపోవడంతో మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. సో రీసెంట్ డేస్లో పోలీసులు కూడా ఈ గన్ కల్చర్ కారణంగా మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిన్న జరిగిన ఘటనకు సంబంధించి పడవలో రావడం, అక్కడికి వచ్చి కాల్పులు జరపడం, మళ్ళీ అందులోనే పారిపోవడం, ఏదైనా టార్గెటెడ్గా ఈ కాల్పులు జరిగాయా? అప్డేట్స్ ఏంటి? రోజు రోజుకి ఈ గన్ కల్చర్ అనేది పెరుగుతూనే ఉన్నది. ఒకవైపు ఒక ఘటన మరొక ముందే మరో ఘటన పునరావృతం అవుతూనే ఉన్నది. మరోసారి కాల్పులు కలకలం రేపుతుంది. ప్రధానంగా నార్త్ కరోలినాలోని అమెరికా ఫిష్ రెస్టారెంట్ లో కాల్పులు అనేవి జరిగాయి. ఈ కాల్పుల్లో 3 మృతి చెందారు. మరికొందరికి అక్కడ రెస్టారెంట్ లో ఉన్నటువంటి మరికొందరికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా గుర్తు తెలియని రెస్టారెంట్ వద్ద గుర్తు తెలియని బోట్ వచ్చింది. రెస్టారెంట్ పైన కాల్పులు జరిపి బోట్లో ఉన్నటువంటి వ్యక్తి వచ్చారు. బోట్ల నుండే మొత్తం కూడా కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తుంది. కాల్పుల తర్వాత కూడా అదే బోట్ లో వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా అక్కడ ఒకరిని టార్గెట్ చేసినట్టుగానే వచ్చి కాల్పులు జరిగినట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. అసలు దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. అసలు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేసినట్టు కూడా తెలుస్తుంది. పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ సమయంలో ఎవరెవరు కస్టమర్స్ ఉన్నారో కస్టమర్ సంబంధించినటువంటి లిస్టు కూడా తీస్తున్నారు. ఎవరిని టార్గెట్ చేసి ఇదంతా చేశారు, లేకుంటే ఏమైనా ఎవరైనా కావాలని ఇదంతా చేశారని కూడా ప్రస్తుతం అయితే చేసింది. ఈ మధ్య కాలంలో అక్కడ అమెరికాలో రోజు రోజుకి గన్ కల్చర్ పెరుగుతున్నది. దీనిపైన ఒకవైపు కఠినమైన పక్క వాళ్ళపైన శ్రద్ధ, లోపల దేశంలో జరిగినటువంటి విషయాలపై ఎందుకు మర్చిపోతున్నారు ఆయన? చార్లీ కిర్క్ ఇటీవల కాలంలో ఆయన ఆ సంతాప సభలో కూడా పాల్గొన్నారు. దానికి కారణం కూడా గన్ కల్చర్ పెరగడమే. సో ఈ స్థాయిలో గన్ కల్చర్ పెరుగుతూ ఉంటే దాన్ని రూపుమాపే ప్రయత్నం అమెరికా అధికారులు చేయడం లేదా? రైట్, ప్రపంచ శాంతి కోసం నేను పాటుపడుతుంటే కూడా పదే ట్రంప్ చెప్తూ ఉంటారు, దేశం ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాన్ని నేనే ఆపేస్తాను, దానికి ముఖ్య కారకుని నేనే అంటూ కూడా అనేక సార్లు చెప్తారు. కానీ సొంత దేశంలోనే ఒకవైపు గన్ కల్చర్ పెరుగుతుంది, ఒకరినొకరు చంపేసుకుంటున్నా దీనిపైన మాత్రం ఎలాంటి నోరు మాత్రం మెదపటం లేదు. దీనిపైన ఏ విధంగా కూడా స్పందించడం లేదు. దీనిపైన ఒకవైపు శిక్ష అమలు చేస్తామని వాళ్ళు అటు నుంచి కూడా ఏం లేకపోవడం, అటు హోంశాఖ నుంచి కూడా ఎలాంటి గైడ్లైన్స్ లేకపోవడంతో మొత్తం ఈ కల్చర్ అనేది రోజు రోజుకు పెరుగుతుంది. చాలా మంది అమాయకులు ఈ గన్ కల్చర్ కి ప్రాణాలు వదులుతున్నటువంటి పరిస్థితులు ఎక్కడ రెస్టారెంట్ కావచ్చు, ఏదైనా షాపింగ్ మాల్లో కావచ్చు, మొత్తం టార్గెటెడ్ గా గన్ కల్చర్ విచ్చలవిడిగా అక్కడ జరుగుతూనే ఉన్నది. దీనికి ఎక్కడ కూడా పులి స్టాప్ పెట్టడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ యుద్ధం జరిగినా నేనే ఆపేస్తా, దానికి నేనే ముందుంటాని అనేక సార్లు కూడా ట్రంప్ చెప్తారు. కానీ తన సొంత దేశంలోనే ఈ విధంగా జరుగుతున్నప్పుడు తాను దీన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. ఖచ్చితంగా మనం ఒక వైఫల్యంగానే చెప్పుకోవాలి. మరి దీనిపైన ఏ విధంగా ముందుకెళ్తుంది, ఆ రిపబ్లిక్ సంబంధించినటువంటి పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందని ప్రస్తుతం అయితే వేచి చూడాలి. దీనిపైన ఒకవైపు అనేక విమర్శలు వస్తున్నప్పటికీ దాన్ని మాత్రం లెక్క చేయకుండా ఇది మాత్రం ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నది. దీనిపైన ఒకవైపు ఎలాంటి శిక్ష కూడా అమలు చేయనట్టుగానే ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. దీంతో రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నది. ఒక ప్రధానంగా అటు షాపింగ్ క్రౌడ్ ఎక్కడైతే ఎక్కువగా క్రౌడ్ ఉంటుందో ఆ ప్లేస్ ని టార్గెట్ చేసుకొని ఒకవైపు అమాయక ప్రజలు చాలా మంది కూడా బలవుతున్నారు. ఇన్ఫాక్ట్ మన ఇటు ఏదైతే భారతీయులు కూడా చాలా మంది గన్ కల్చర్ కి చాలా మంది కూడా బలయ్యారు. రీసెంట్ గా డలాస్ లో కూడా ఒక మహిళ షాపింగ్ మాల్ లో ఉన్న సమయంలో అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి ఆ మహిళపై కాల్పులు జరిపి చంపేశాడు. తనను కూడా హతమార్చే ప్రయత్నం చేశాడు. సో లోపల ఉన్న వారికి బయట ఉన్న వారికి సైకోల వల్ల ఈ గన్ కల్చర్ వల్ల విపరీతమైనటువంటి మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. సో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? విత్ ఇన్ ద కంట్రీ గన్ ఫ్రీడమ్ ఇంతగా ఉందా? రైట్, ఖచ్చితంగా అక్కడ గన్ కల్చర్ అనేది విచ్చలవిడిగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు ఇప్పుడైతే గన్ కల్చర్ ఏదైనా అటాక్ అయినా కూడా వెంటనే వాళ్ళకు
వాళ్ళకి వెంటనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తారు, అది పేరుకు మాత్రం. కానీ తర్వాత ఏ మాత్రం కూడా వాళ్ళు ఒకవైపు శిక్ష అమలు చేయడం కావచ్చు, వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వార్నింగ్ కూడా ఇవ్వట్లేదు. దీని వలన ఎక్కువగా అక్కడ ఈ కల్చర్ పెరుగుతుంది. చాలా మంది కూడా దీన్ని ఒక ప్రొఫెషన్ గా తీసుకుని చాలా మంది కూడా చేసినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. మొత్తం మీద మరోసారి కాల్పుల అక్కడ అనేది మరోసారి హాట్ టాపిక్ గా మనం దీనిపైన ఏ విధంగా ముందుకెళ్తారని కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా అమెరికాలో గన్ కల్చర్ శృతిమించిపోయింది. గన్ ఫైరింగ్స్ మరణాలకు కారణమవుతున్నాయి. రీసెంట్గా చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ వార్తలో సౌత్ పోర్ట్ యాచ్ బేసిన్ దగ్గర, నార్త్ కొరియాలో దగ్గర ఒక రెస్టారెంట్, అది వెరీ నియర్ బై టు పోర్ట్ ఉంటుంది. సో ఆ పోర్ట్ దగ్గర ఉన్నటువంటి రెస్టారెంట్ దగ్గరికి ఒక షిప్లో వచ్చాడు వ్యక్తి. అక్కడికి వచ్చి గన్ ఫైరింగ్ ఓపెన్ చేశాడు, ముగ్గురిని హతమార్చాడు, మరో 8 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడి నుంచి మళ్ళీ అదే బోట్లో పరారైపోయాడు. దీని వెనక ఏదైనా ఉగ్ర కుట్ర ఉందా అనే కోణంలో కూడా పెద్ద ఎత్తున అమెరికన్ అధికారులు, పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు, అనుమానిస్తూ ఉన్నారు. సో ఎందుకు ఈ స్థాయిలో పోర్ట్లో రావాల్సి వచ్చింది, అక్కడికి వచ్చి ఆ వ్యక్తులు ఎందుకు హతమార్చాల్సి వచ్చింది, గన్ ఫైరింగ్ ఎందుకు పాల్పడ్డారు, ఎవరి టార్గెట్గా వచ్చింది, ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా, దీని వెనుక రష్యా, చైనా లేకపోతే ఇతర దేశాలు, అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలు ఏమైనా కుట్రలు చేశాయా, లేదంటే లోపలే ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించేటువంటి ఒక యుద్ధం బయట జరుగుతుంటే అంతర్గతంగా గతంలో కూడా ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించి పలిస్తానీ వ్యతిరేకులు కూడా, పలిస్తానీ సానుభూతిపరులు కూడా అమెరికాలో కాల్పులు జరిపే సంఘటనలు ఉన్నాయి. సో అక్కడ ఎటువంటిదైనా చోటు చేసుకుందనే కోణాల్లో కూడా అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఏదేమైనా అమెరికాలో గన్ కల్చర్ శృతిమించిపోయింది. అమెరికాలో ఉన్న భారతీయులు, తెలుగువారు ప్లీజ్ బీ కేర్ఫుల్. సో అమెరికాలో ఎటువంటి గన్ కల్చర్ ఉందో డెఫినెట్గా మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ సిచ్యువేషన్లో అమెరికా ఏ రకమైన చర్యలు తీసుకుంటూ చూడాల్సిన అవసరం అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ రకంగా ఇంతటి స్థాయిలో గన్ కల్చర్ పెరిగిపోతున్న కొలది అటువైపు నుంచి డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తులు మాత్రం నేను ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తున్నారు. అంటే మరి ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేసి ఆయన లోపల శాంతి మొత్తం పూర్తిగా విఘాతం కలిగిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ.